Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఈరోజు బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఆయన రియాక్షన్ కూడా తీసుకుందాం. సార్, ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు, ఏమనిపిస్తుంది? చాలా ఆనందకరమైన విషయం ఇది. అంటే ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి జన సైనికులు, రాష్ట్ర ప్రజలు, వీర మహిళలు అందరూ ఎదురు చూసే ఒక సిచ్యువేషన్ అది ఈరోజు. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూటమి అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు తొలి సంతకం పెడతాం జరిగింది. అందులో నేను కూడా ఉండటం చాలా ఆనందకరమైన విషయం. సో రియలీ వెరీ హ్యాపీ సిచ్యువేషన్ ఫర్ ద ఎంటైర్ స్టేట్. రానున్న రోజుల్లో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడు ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడు ఎలా ఆలోచించారో అలాగే ఆలోచించి అలాగే ఈ కార్యక్రమం కూడా చేపడుతుంది జరుగుతుంది. చాలామంది వైసీపీ మంత్రులు కానీ వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అసలు అసెంబ్లీకి రానేమో, అసెంబ్లీ గేట్ కూడా తాకనేమని చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ పిఠాపురం వచ్చి డిప్యూటీ సీఎం చేస్తానని గెలిపించిన వంగగీత అని చెప్పారు. కానీ ఈరోజు ప్రజలు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేశారు. 100% ప్రజల మ్యాండేట్ అండి అది. 160 పైన అంటే సీట్స్ అంటే అసమాషి కాదు. ఆయన ఊరికే అన్నారు ఏదోటి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అది ఇది అన్నారు. కానీ అసలు 10 o'clock తర్వాత పోలింగ్ బూత్లో కూడా అసలు ఎవరు లేరు. అసలు ప్రజలందరూ వన్ సైడెడ్గా ఈ రాక్షస ప్రభుత్వం పోవాలి అని చెప్పి ఓటేశారు. సో గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ రావాలని ఎంతమంది ప్రజలు వెయిట్ చేశారో అలాగే ఈ ప్రభుత్వం పోవాలి, దుర్మార్గ పాలన పోవాలని కూడా అదేవిధంగా ఓటేయడం జరిగింది. లాస్ట్గా ఎంపీగా ఎప్పుడు బాధ్యత తీసుకుపోతున్నారు? అంటే ఇంకా ఎంపీగా మీ మీద ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి అనుకున్నారు? 100% ఎంపీగా నాకు వచ్చిన మెజారిటీ కూడా కాకినాడ హిస్టరీలోనే ఎప్పుడు కనీ విని ఎరిగిన మెజారిటీ. సుమారు 2,30,000 అంటే ద హిస్టరీ ఆఫ్ కాకినాడ పార్లమెంట్. సో అంతకుమించి అందరికన్నా ఎక్కువ బాధ్యత కూడా నా మీద ఉంది. 24 నుంచి 3వ తారీఖు వరకు సెషన్స్ ఉన్నాయి. అప్పుడే అందరు ఎంపీలతో పాటు నేను కూడా ప్రమాణ స్వీకారం చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ప్రజలు ఒక ఖచ్చితమైన మ్యాండేట్ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు ఎంపీగా బాధ్యతలు తీసుకుంటానని తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాకినాడ ఎంపీ స్థానంలో భారీ మెజార్టీని ప్రజలు కట్టబెట్టారని తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ ఆర్టీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.